గాడ్ ఫాదర్ 1969లో మారియో పూజో రచించిన ది గాడ్ ఫాదర్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా ది గాడ్ ఫాదర్. ఈ మూవీకి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాల దర్శకత్వం వహించారు. 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకోవడమే కాక మరెన్నో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టాప్ 10 చిత్రాల జాబితాలో గ్యాంగ్స్టర్ విభాగంలో ప్రథమ స్థానంలో నడిచింది. మార్చి 14, 2022తో ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ది గాడ్ ఫాదర్ సినిమా కొత్త చరిత్రను సృష్టించడమే కాకుండా ఎన్నో సినిమాలకు స్ఫూర్తినిచ్చింది. ఇప్పటికీ చాలా సినిమాల్లో గాడ్ ఫాదర్ మూవీ రిఫరెన్స్ కనిపిస్తూ ఉంటాయి. సీన్స్ కానివ్వండి, డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఎక్కడో ఒక చోట మనకు గాడ్ ఫాదర్ మూవీ కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మూవీ లవర్స్ కు ఇష్టమైన మూవీలో గాడ్ ఫాదర్ ఒకటి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఈ మూవీ 1945లో జరుగుతుంది. అప్పటి అమెరికాలోని అత్యంత ప్రసిద్ధమైన వ్యక్తి ఆయన మాఫియా డాన్. అతని పేరు వీటో. అందుకే అందరూ ఆయన్ను గౌరవంతో గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. ఆ రోజు వీటో కూతురు కోనీకి పెళ్లి కాబట్టి వేలాది మంది ఈ ఫంక్షన్కి హాజరవుతారు. వీటోకు 4 కుమారులు ఉన్నారు. పెద్దవాడు సన్నీ, తర్వాత కుమారుడు ఫ్రెడో, మూడవవాడు మైకిల్ మరియు చిన్నవాడు కోనీ. చిన్న కుమారుడు మైకెల్కు గాడ్ ఫాదర్ బిజినెస్లో అంతగా ఆసక్తి లేదు. కాబట్టి అతను కుటుంబం నుండి వేరుగా తన గర్ల్ ఫ్రెండ్తో ఉంటాడు. పెళ్లి ఫంక్షన్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాని ఈరోజు కూడా చాలామంది గాడ్ ఫాదర్కు తమ ప్రాబ్లమ్స్ చెప్పి సహాయం కోరడానికి వస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి కొందరు అతని కూతురును మానభంగం చేసి ఆమెను తీవ్రంగా కొట్టారని చెబుతాడు. గాడ్ ఫాదర్ అతనికి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ముందు పోలీసుల వద్దకు వెళ్ళాడు. అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడంతో గాడ్ ఫాదర్ వద్దకు వచ్చి డబ్బు ఆశ చూపి పని చేయించాలని కోరుకుంటాడు. దాంతో గాడ్ ఫాదర్, నేను మీ కూలివాణ్ణి కాదు, అర్థమైందా అని వార్నింగ్ ఇస్తాడు. ఇది విని అతను క్షమాపణ చెప్తాడు. దయచేసి నేను మీ ఫ్రెండ్ని కావాలి గాడ్ ఫాదర్ అని వేడుకుంటాడు. అప్పుడు గాడ్ ఫాదర్ అతనికి సహాయం చేయడానికి సిద్ధపడతాడు. ఈ పనికి నాకు డబ్బు అవసరం లేదు, కాని ఏదో ఒకరోజు నాకు మీ సహాయం అవసరమైతే ఆ రోజు మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి గాడ్ ఫాదర్ అతని కూతుర్ని రేప్ చేసిన వాళ్లను చంపించడానికి తన అనుచరులను పంపుతాడు. గాడ్ ఫాదర్కు ప్రతిచోటా కాంటాక్ట్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మరోపక్క పొలిటీషియన్స్, పోలీస్ అధికారులు, జడ్జిలు కూడా గాడ్ ఫాదర్ కూతురు కోనీ వివాహంలో చేరుకున్నారు. వీళ్ళు గాడ్ ఫాదర్కు చాలా నమ్మకమైన మనిషి. అతని పేరు లూకా బ్రాసీ. గాడ్ ఫాదర్కు లాయర్ అండ్ అడ్వైజర్ టామ్. జానీ అనే పెద్ద సింగర్ వివాహంలో పాడడానికి వస్తాడు. కానీ కొంతసేపటి తర్వాత అతను గాడ్ ఫాదర్ వద్దకు వచ్చి ఏరుస్తూ ఉంటాడు. ఇప్పుడు అతని మార్కెట్ డౌన్ అవుతోంది. అతను జాక్ అనే స్టూడియో డైరెక్టర్ వద్ద మూవీలో ఛాన్స్ కోరాడు. కాని జాక్ అతనికి రోల్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఇప్పుడు గాడ్ ఫాదర్ జానీని, పిల్లల్లా ఏడవకు, నువ్వు 1 నెల మీ ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్ళు, జాక్ ఫిల్మ్లో నువ్వే హీరో అవుతావు అని చెప్తాడు. మూవీ షూటింగ్ 1 వారంలో మొదలవుతుంది. 1 నెల తర్వాత నాకు రోల్ ఎలా వస్తుంది? జానీ అంటాడు. చూడు బాబూ, నీకు మీ గాడ్ ఫాదర్ మీద నమ్మకం ఉందా లేదా? ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను వాళ్ళ ఫాదర్కి కూడా గాడ్ ఫాదర్. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళి మీ ఫ్యామిలీతో ఉండు. నేను చెప్పినప్పుడే షూటింగ్ మొదలవుతుంది. ఇప్పుడు గాడ్ ఫాదర్ టామ్ను స్టూడియో డైరెక్టర్ జాక్ వద్దకు పంపుతాడు. జాక్ చెబుతాడు, నేను గాడ్ ఫాదర్ను చాలా గౌరవిస్తాను, కానీ జానీకి ఛాన్స్ ఇవ్వలేను, ఎందుకంటే అతను చాలా క్రూరమైన మనిషి. తర్వాత అతను టామ్కు తన బెస్ట్ అండ్ ఖరీదైన బ్రీడ్ బ్లాక్ హార్స్ చూపిస్తాడు. ఇది చాలా స్పెషల్ హార్స్, అంటే గుర్రం. ఇదంటే నాకు ప్రాణం అని. తర్వాత ఇద్దరు డిన్నర్ చేస్తారు. అప్పుడు జాక్ చెబుతాడు, నేను ఒక కొత్త హీరోయిన్ని ట్రైన్ చేశాను, ఆమె మీద లక్షలు ఖర్చు పెట్టాను, కాని ఆ జానీ కొత్త యాక్టర్ జీవితాన్ని నాశనం చేశాడు. అలాంటి చీప్ మనిషికి నేను నా ఫిల్మ్లో పని ఎలా ఇవ్వగలనో చెప్పు అని చెప్తాడు. అప్పుడు టామ్ కూడా లేచి, నేను గాడ్ ఫాదర్కు మీ జవాబు చెబుతాను అని వెళ్ళిపోతాడు. ఇక్కడ జాక్ కొంచెం భయపడతాడు. డిన్నర్ తర్వాత అతను పడుకుని నిద్రపోతాడు. ఉదయం లేచి చూస్తే అతని చేతిలో రక్తం ఉంది. బెడ్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. జాక్ భయంతో బెడ్షీట్ తీస్తాడు. అప్పుడు అతని ఫేవరెట్ బ్లాక్ హార్స్ కట్ చేసిన తల ఆ మంచం మీద ఉంది. అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు, గాడ్ ఫాదర్ అధీనంలోనే వాళ్ళు ఇది చేసి ఉంటారు అని. ఇక్కడ సొలోజో అనే వ్యక్తిని చూపిస్తారు. అతను మలిదారుల డీలర్. అతను గాడ్ ఫాదర్తో కలవడానికి వస్తాడు. అతను ఒక ఆఫర్ ఇస్తాడు. మీరు $1 మిలియన్ నా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి, ఒకే సంవత్సరంలో మీకు $4 మిలియన్ ప్రాఫిట్ ఇస్తాను అని చెప్తాడు. దానికి గాడ్ ఫాదర్ నిరాకరిస్తాడు. ఎందుకంటే జూదం, క్లబ్బులు, కెసినోలు లాంటివి తనకు నచ్చవు. కానీ మలిదారుల బిజినెస్లో నేను ఇన్వాల్వ్ కాను, ఎందుకంటే దీనివల్ల గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో నా కాంటాక్ట్స్ బ్రేక్ అవుతాయి.
కాని గాడ్ఫాదర్ కుమారుడు సన్నీ మేము చేస్తామని చెబుతాడు. నిజానికి గాడ్ఫాదర్ కుమారుడు సన్నీకి ఈ బిజినెస్లో ఆసక్తి ఉంది. కాని గాడ్ఫాదర్ అతన్ని ఆపి సొలోజోను తిరిగి పంపేస్తాడు. అప్పుడు జానీ గాడ్ఫాదర్కు ఒక పెద్ద బొకే పంపాడు. నిజానికి జాక్ భయంతో జానీకి తన మూవీలో క్యారెక్టర్ ఇచ్చేశాడు. ఇక్కడ టాటా లగ్లియా అనే మరో గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ ఉంది. అది గాడ్ఫాదర్కు రైవల్. ఇప్పుడు గాడ్ఫాదర్ సొలోజోను క్షమించడం వల్ల అతను టాటా లగ్లియాకు వెళతాడు. కాబట్టి గాడ్ఫాదర్ లూకా బ్రాసిని పిలిచి చెప్తాడు, నువ్వు నాతో పోరాడి టాటా లగ్లియా గ్యాంగ్కు జాయిన్ అవ్వు. టాటా లగ్లియా మరియు సొలోజో మధ్య ఏం ప్లాన్ జరుగుతోందో నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్తాడు. లూకా బ్రాసి వెళ్లి తక్షణం పనిలో పడతాడు. అతను టాటా లగ్లియా గ్యాంగ్తో కలుస్తాడు. అప్పుడు వాళ్లకు తెలుస్తుంది లూకా బ్రాసి గాడ్ఫాదర్ నుండి అలగి బయటకు వచ్చేశాడు అని. వాళ్లు లూకా బ్రాసిని తమ గ్యాంగ్లో జాయిన్ అవ్వమని అడుగుతారు. లూకా బ్రాసి కూడా అంగీకరిస్తాడు, ఎందుకంటే అది అతని ప్లాన్లో భాగమే కాబట్టి. కాని టాటా లగ్లియాలకు తెలుసు ఇది గాడ్ఫాదర్ వేసిన ప్లాన్ అని. అందుకే లూకా బ్రాసిని తమ చోటికి తీసుకెళ్లి అతన్ని చంపేస్తారు. తర్వాత టాటా లగ్లియా గ్యాంగ్ గాడ్ఫాదర్ అడ్వైజర్ టామ్ను కూడా కిడ్నాప్ చేస్తారు. ఇక్కడ గాడ్ఫాదర్ తన డ్రైవర్తో ఒక చోట ఫ్రూట్స్ కొనుగోలు చేస్తున్నాడు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు అతని వైపు పరిగెడుతున్నా వస్తున్నారు. గాడ్ఫాదర్ తక్షణం కార్ వద్దకు వెళతాడు, ఎందుకంటే అతని గన్ కార్లో ఉంది. కాని అంతకుముందు వాళ్లు గాడ్ఫాదర్ను షూట్ చేస్తారు. గాడ్ఫాదర్కు చాలా బుల్లెట్లు తగులుతాయి. ఇంతలో గాడ్ఫాదర్ను కాపాడ్డానికి డ్రైవర్ గన్ తీసుకుంటాడు. కాని వాళ్లు అతని గన్ మీద షూట్ చేసి అతన్ని కింద పడేస్తారు. ఇద్దరూ షూటింగ్ చేసి వాళ్ళక్కడ్నుంచి పారిపోతారు. గాడ్ఫాదర్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది అండ్ అతను చనిపోతాడని చాలామంది అనుకుంటారు. న్యూస్ పేపర్లో న్యూస్ చదివి మైకల్ సన్నీకి కాల్ చేసి, నానా, కండిషన్ చాలా చాలా సీరియస్గా ఉంది, నువ్వు త్వరగా వచ్చేయ్. తర్వాత సిటీ మొత్తం ఈ న్యూస్ వ్యాప్తి చెందుతుంది, గాడ్ఫాదర్ చనిపోయాడు అని. ఇప్పుడు సొలోజో, గాడ్ఫాదర్ను మేమే చంపాం. ఇప్పుడు నేను వాళ్ల కుమారుడు సన్నీతో నా బిజినెస్ చేస్తాను, ఎందుకంటే ఆ రోజు అతనికి నా డీల్ నచ్చింది. కాని గాడ్ఫాదర్ అతన్ని ఆపేశాడు అని టామ్తో చెబుతాడు. ఇప్పుడు సొలోజో, నువ్వు అతన్ని కన్విన్స్ చేయడానికి పూర్తి ప్రయత్నం చెయ్యి అని చెప్తాడు. అప్పుడు టామ్ చెబుతాడు, అవును, నేను నా వైపు నుంచి పూర్తి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. తర్వాత తెలుస్తుంది 5 బుల్లెట్లు పడినా గాడ్ఫాదర్ బ్రతికే ఉన్నాడు అని. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది గాడ్ఫాదర్ ఏ రకమైన మనిషి అనేది. ఇప్పుడు సన్నీ, మైకల్, ఫ్రెడో మరియు వాళ్ల సహచరుడు కలిసి కూర్చుని చర్చిస్తారు ముందు ఏమి చెయ్యాలో అని. అప్పుడు టామ్ వాళ్లను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. గాడ్ఫాదర్ లేకపోతే మా గ్యాంగ్ చాలా బలహీనమవుతుంది, కాబట్టి సొలోజోతో బిజినెస్ చేసుకోవాలి అని. అప్పుడు ఒక వ్యక్తి డోర్ తెరుస్తాడు. మేము బయట వెయిట్ చేయమన్నాము కదా, మీరు లోపల ఎలా వచ్చారు అని ఆ వ్యక్తి అడుగుతాడు. అతను చెబుతాడు, మీకొక పార్సెల్ వచ్చింది అని. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ వ్యక్తి వాళ్ల మీటింగ్లలో స్పై చేసి టాటా లగ్లియా గ్యాంగ్కు ఇన్ఫార్మ్ చేసేవాడు అని. ఇప్పుడు ముగ్గురు సహోదరులు తమ సహచరుడితో చెబుతారు, నువ్వు దీని పని ఫినిష్ చెయ్యు అని. అతను ఆ స్పైని ఒక డెజర్ట్ ప్లేస్కు తీసుకెళ్లి అతన్ని ఖాళీ చేస్తారు. అండ్ మైకల్ తన నాన్న బిజినెస్ నుండి దూరంగా ఉండాలనుకున్నవాడు ఇప్పుడు ఆ గాడ్ఫాదర్ కండిషన్ చూసి వాళ్లతో ఉండాలని నిర్ణయించుకుంటాడు. కాబట్టి అతను తన గర్ల్ఫ్రెండ్తో కూడా బ్రేకప్ చేస్తాడు. తర్వాత అతను గాడ్ఫాదర్ను హాస్పిటల్లో చూడడానికి వస్తాడు. అక్కడ అతని తండ్రి సెక్యూరిటీకి వాళ్ళ గ్యాంగ్ ఒక్కరు కూడా లేడు. అతను ఆలోచించి సన్నీని కాల్ చేసి చెబుతాడు, నాన్నను చంపడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎవరైనా ఏదైనా చేస్తే మన మనుషులు ఇక్కడ ఎందుకు లేరు అని అడుగుతాడు. సన్నీ, నువ్వక్కడే ఉండు, నేను వస్తున్నాను అని చెప్పి బయల్దేరుతాడు. ఆ తర్వాత మైకల్ నర్స్తో అడుగుతాడు, ఆమె మీ మనుషులను పోలీస్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని చెబుతుంది. అప్పుడు మైకల్ అర్థమవుతుంది ఏదో తప్పు జరగబోతోంది అని. అప్పుడు అతను నర్స్ కలిసి గాడ్ఫాదర్ను మరో రూమ్కి షిఫ్ట్ చేస్తారు. అదే టైంలో గాడ్ఫాదర్ను చూడడానికి ఒక వ్యక్తి బుకే తీసుకొని వస్తాడు. మైకల్ అతన్ని ఆపి, నువ్వు నేను ఇక్కడ గాడ్గా చేద్దాం, ఎవరైనా వస్తే మనకు గన్ ఉన్నట్టు బిహేవ్ చేద్దాం, అయితే ఇద్దరి చేతిలో గన్స్ ఉండవు. అండ్ మైకల్ ఊహించినట్టు ఒక గ్యాంగ్ అక్కడ గాడ్ఫాదర్ను ఫినిష్ చేయడానికి వస్తుంది. మైకల్ అతని సహచరుడు నెమ్మదిగా తమ కోట్ లోపల చేతులు పెట్టుకుంటారు, గన్ తీస్తున్నట్టుగా. వాళ్ళ ఈ యాక్షన్ చూసి ఆ గ్యాంగ్ భయపడి పారిపోతుంది. కొంతసేపటి తరువాత పోలీస్ ఆఫీసర్ మార్క్ వచ్చి ఇద్దర్నీ తిడతాడు. నేను మీ గ్యాంగ్ మనుషులను అరెస్ట్ చేసి తీసుకెళ్లాను అని చెబుతాడు. మీరు వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను అని అంటాడు. నిజానికి మార్క్ కూడా టాటాలగ్లియాతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. టాటాలగ్లియా మనుషులు అతనికి ఈ విషయం చెబుతారు, హాస్పిటల్లో ఇంకా గాడ్ఫాదర్ గార్డ్స్ ఉన్నారు అని. కాబట్టి అతను తక్షణం ఇక్కడకు వచ్చాడు. ఇప్పుడు మైకెల్ అడుగుతాడు, ఈ చీప్ వర్క్ కోసం టాటాలగ్లియా మీకు ఎన్ని కోట్లు ఇచ్చాడు అని. అప్పుడు మార్క్ కోపంతో మైకెల్ను కొడతాడు.
ఇంతలో సన్నీ మరియు మిగతా వాళ్లు అక్కడికి చేరుకుంటారు. వాళ్లని చూసి పోలీస్ ఏం చెయ్యకుండా సైలెంట్గా ఉండిపోతాడు. సొలోన్జో గాడ్ఫాదర్ చనిపోవాలని కోరుకుంటాడు. గాడ్ఫాదర్ ఎదిరి అన్ని రైవల్ గ్యాంగులు అతన్ని సపోర్ట్ చేస్తాయి. బట్ తరువాత సొలోన్జో తెలుసుకున్నాడు, గాడ్ఫాదర్ను ఫినిష్ చేయడం చాలా కష్టం. కాబట్టి అతను సన్నీకి కాల్ చేసి చెబుతాడు, నేను మీ గ్యాంగుతో మాట్లాడదానుకుంటున్నాను, కానీ నేను మైకల్తో కలవాలి అని చెబుతాడు. ఇప్పుడు సన్నీ మైకల్కు చెబుతాడు, సొలోన్జోతో పోలీస్ ఆఫీసర్ మార్క్ కూడా ఉంటాడు, నేను వాళ్లతో కలుస్తాను, అప్పుడు అక్కడ ఇద్దర్నీ ఫినిష్ చేస్తాను అని. ఈ ఐడియా మంచిదే, కాని మీటింగ్ ఎక్కడ జరగబోతోందో ఇన్ఫర్మేషన్ వాళ్లకు లేదు. అంతేకాకుండా మైకల్ అక్కడ గన్ తీసుకెళ్లలేడు, ఎందుకంటే సొలోన్జో మరియు మార్క్ అతన్ని చెక్ చేస్తారు. ఇప్పుడు దీనికి కూడా ఒక ప్లాన్ చేస్తారు. సన్నీ పోలీస్ ఆఫీసర్ మార్క్ అసిస్టెంట్తో మంచి ఫ్రెండ్. అతని ద్వారా సన్నీకు మీటింగ్ ఏ హోటల్లో జరగబోతోందో తెలుస్తుంది. వాళ్ల ప్లాన్ ఇది. మీటింగ్ ముందు వాళ్ల మనిషి ఆ హోటల్ బాత్రూంలో ఒక గన్ దాచి వెళ్తాడు. మీటింగ్ మధ్యలో మైకల్ బాత్రూంకు వెళ్లాలని ఎక్స్క్యూజ్ చెయ్యాలి మరియు ఆ గన్నును తీసుకుని తిరిగి వచ్చి సొలోన్జో అండ్ మార్క్ ఇద్దర్ని ఫినిష్ చెయ్యాలి. ప్లాన్ ప్రకారం మైకల్ ఒకచోట వెయిట్ చేస్తాడు. సొలోన్జో అండ్ మార్క్ అతన్ని పికప్ చేస్తారు. వారక్కడికి చేరుకుంటారు. బాత్రూంలో గన్ దాచి ఉంది. సొలోన్జో చెబుతాడు, నాకు మీ నాన్నను షూట్ చేయకూడదని, కానీ అతను నా డీల్ను రిజెక్ట్ చేస్తున్నాడు, కాబట్టి నాకు కోపం వచ్చింది. మార్క్ కూడా చెబుతాడు, నాకు మీ మీద చెయ్యి ఎత్తకూడదని, కానీ మీరు ఏదో ఎక్కువ మాట్లాడారు, నేను బాత్రూంకి వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు సొలోన్జో అతన్ని ఆపి చెక్ చేస్తాడు, ఏమైనా గన్ ఉందా అని. అన్నీ క్లియర్ అయిన తర్వాత అతన్ని వెళ్లనిస్తారు. తర్వాత మైకల్ బాత్రూం వెళ్లి దాచిన గన్ తీసి తన కోట్లో పెట్టుకుని తిరిగి వచ్చి చికెన్ తింటూ ఉంటాడు. తర్వాత మాటల్లోనే అవకాశం చూసి అతను సొలోన్జో మరియు మార్క్ ఇద్దరి ముఖాల్లోనూ గన్తో కాల్చేస్తాడు. ఇలా ఇద్దరినీ ఫినిష్ చేసి మైకల్ పూర్తి గ్యాంగ్స్టర్ హీరోలా బయటకు వస్తాడు. ఇప్పుడు మైకల్ జీవించాలంటే నగరం నుండి దూరం వెళ్ళాలి, కాబట్టి అతను ఇటలీ వెళ్లే ప్రిపరేషన్ చేస్తాడు. సొలోన్జో మరియు మార్క్ మరణం తర్వాత మిగతా అన్ని గ్యాంగులు గాడ్ఫాదర్ వ్యతిరేకంగా మారతాయి. ఇప్పుడు టామ్ న్యూస్ పేపర్లో న్యూస్ ప్రింట్ చేస్తాడు, పోలీస్ మరియు సొలోన్జో మధ్య కనెక్షన్ ఉందని, దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ బ్యాడ్ అవుతుంది అండ్ వాళ్ళ ప్రాబ్లం కొన్ని రోజుల్లో సాల్వ్ అవుతుంది. ఇక్కడ గాడ్ఫాదర్ కండిషన్ కొంచెం మెరుగుపడుతుంది అండ్ అతని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంట్లో ట్రీట్మెంట్ చేస్తారు. గాడ్ఫాదర్ను చూడడానికి చాలామంది వస్తారు, దాంతో ఇల్లు జనాలతో పూర్తిగా నిండిపోతుంది. తర్వాత ఒంటరిగా సన్నీ మరియు టామ్ గాడ్ఫాదర్కు చెబుతారు, సొలోన్జో మరియు మార్క్ను మైకెల్ చంపేశాడు. మేము ప్రెస్లో కూడా పోలీస్ మరియు సొలోన్జో మధ్య లింక్ ఉందని న్యూస్ ప్రింట్ చేశాం, కాబట్టి ప్రస్తుతం ఎవరికీ మనపై అనుమానం ఉండదు. ఇదంతా విని గాడ్ఫాదర్ చాలా బాధపడతాడు, ఎందుకంటే మైకెల్ ఈ విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు, కాని తండ్రిని కాపాడడానికి అతను ఇదంతా చేయాల్సి వచ్చింది. మరోవైపు మైకెల్ ఇటలీలో పూర్తిగా సేఫ్ మరియు చోటచోట తిరిగి చాలా ఎంజాయ్ చేస్తాడు. ఒక టౌన్లో అతను ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమె అతనికి చాలా నచ్చుతుంది. ఆ అమ్మాయి కూడా మైకెల్ను చూస్తూ ఉంటుంది. మైకెల్ మరియు అతని సహచరుడు ఆ అమ్మాయి గురించి చాలా ప్రేస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి వాళ్లను తిడతాడు. అతను ఆ అమ్మాయి తండ్రి. అప్పుడు మైకెల్ చెబుతాడు, నేను గాడ్ఫాదర్ 3వ కుమారుడిని, నేను మీ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అమ్మాయి ఫాదర్ గాడ్ఫాదర్ పేరు విని పెళ్లికి అంగీకరిస్తాడు. మైకెల్ను తన ఇంటికి తీసుకువెళ్తాడు. తర్వాత మైకెల్ ఆ అమ్మాయికి ఒక చైన్ గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆ చైన్ చూసి హ్యాపీగా తన మెడలో వేసుకుంటుంది. ఇలా వాళ్ల లవ్ స్టోరీ మొదలవుతుంది. వాళ్ల పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. తర్వాత ఇక్కడ సన్నీ తన సిస్టర్ కోనీని కలవడానికి వస్తాడు. కాని ఆమె ముఖం దెబ్బలతో ఉంది. ఆమె భర్త కార్లో ఆమెను తీవ్రంగా కొట్టినట్టు ఉంది. సన్నీకి చాలా కోపం వస్తుంది, కాని కోనీ అతన్ని ఆపుతుంది. ప్లీజ్, కార్లో తన భర్తను ఏం చెయ్యొద్దని పతిమిలాడుతుంది. దానికి ఏం చెయ్యను అని సన్నీ చెబుతాడు. తర్వాత సీన్లో అతను కార్లోను పట్టుకొని గార్బేజ్ బిన్లోకి నెట్టేస్తాడు. తర్వాత అతన్ని లేపి అతని పొట్టులో 4 పంచులు కొడతాడు. తర్వాత పబ్లిక్లో కార్లోను తలకిందులెంచి, మరోసారి నా సిస్టర్ మీద చెయ్యి ఎత్తాలని ఆలోచించావంటే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి సన్నీ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇటలీలో మైకెల్ పెళ్లి జరుగుతుంది. అతను చాలా సంతోషంగా ఉంటాడు. అమెరికాలో అతని గర్ల్ఫ్రెండ్ టామ్తో ఒక లెటర్ ఇచ్చి, ప్లీజ్ దీన్ని మైకెల్ వరకు చేర్చండి అని చెబుతుంది. కానీ టామ్, దీన్ని నేను పంపితే రైవల్ గ్యాంగ్లు మైకెల్ లొకేషన్ తెలుసుకుంటారు, ఆ తర్వాత అతని లైఫ్కి డేంజర్, అతను తిరిగి వచ్చినప్పుడు మీరే అతనికి ఇవ్వండి అని చెబుతాడు. కార్లో ఇంటికి వస్తాడు. కానీ అతను మళ్ళీ కోనీని టార్చర్ చేస్తాడు. పైన ఒక అమ్మాయితో అతని అఫేర్ కూడా ఉంది. కోనీ అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది, ఆ అమ్మాయిని వదిలేయని, కానీ అతను వదలడు. కోపంతో కోనీ వస్తువులు విసురుతూ ఉంటుంది. ఆమె ప్రెగ్నెంట్ కూడా, కానీ కార్లో అతన్ని బెల్టుతో కొట్టడం మొదలుపెట్టాడు. బాధగా సన్నీకి మళ్లీ కాల్ చేస్తుంది.
ఈసారి నేను అతన్ని వదలను ఇలా చెప్పి సన్నీ తక్షణం కోని ఇంటికి బయలుదేరుతాడు. కాని టామ్ అతన్ని ఒంటరిగా పంపడానికి ఇష్టపడడు. అతను తన గ్యాంగ్తో అతన్ని ఫాలో చేస్తాడు. సన్నీ ఒక టోల్గేట్ వద్ద చేరుకుంటాడు. అక్కడ కొందరు అతన్ని చుట్టుముట్టి షూట్ చేస్తారు. అతను స్పాట్లో చనిపోతాడు. కాని ఆ గ్యాంగ్ మళ్లీ అతన్ని షూట్ చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ల తండ్రులాగా అతను కూడా సర్వైవ్ చెయ్యకూడదని. టామ్ మరియు మిగతా వాళ్లు అక్కడికి చేరే వరకు ఆ గ్యాంగ్ ప్లేస్ వదిలిపెట్టిపోతుంది. ఇక్కడ గాడ్ ఫాదర్ ఇప్పుడు పూర్తిగా రికవర్ అయ్యారు అండ్ నడవడం కూడా మొదలుపెట్టాడు. సన్నీ చనిపోయాడని టామ్ అతనికి చెబుతాడు. గాడ్ ఫాదర్ చెబుతాడు, సన్నీని ఎవరు చంపారో నాకు తెలీదు, కానీ ఈ మాటను ముందుగా ఎవరికీ చెప్పవద్దు, ఎవరితోనూ రివెంజ్ తీసుకోవద్దు అండ్ అన్నీ ముగించాలనుకుంటున్నాను అని చెబుతాడు. టామ్ కూడా సన్నీ కోసం చాలా ఎమోషనల్గా ఏడుస్తాడు. తర్వాత గాడ్ ఫాదర్ అతన్ని కూల్ చేస్తాడు. అన్ని గ్యాంగ్స్టర్ల మీటింగ్ ఏర్పాటు చేయమని చెబుతాడు. దీనికి అన్ని గ్యాంగ్స్తో కాంటాక్ట్ ఉన్న వ్యక్తి అవసరం. అప్పుడు కోని వివాహం రోజు గాడ్ ఫాదర్ నుండి సహాయం కోరాడు కదా, నా కూతురుని పాడు చేసిన వాళ్లను చంపండి అని. ఆ రోజు గాడ్ ఫాదర్, నాకు డబ్బు అవసరం లేదు, కానీ నాకు మీ సహాయం అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి అవసరం పడింది. ఆ వ్యక్తి గాడ్ ఫాదర్ కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. తర్వాత గాడ్ ఫాదర్ సన్నీ లాష్ను చూస్తాడు. అతని శరీరాన్ని బుల్లెట్లు చీల్చివేశాయి. తన కుమారుని దారుణ మరణాన్ని చూసి గాడ్ ఫాదర్ చాలా ఏడుస్తాడు. ఇక్కడ ఇటలీలో మైకల్ తన వైఫ్తో తిరుగుతున్నాడు. అప్పుడు అతనికి సన్నీ చనిపోయిన విషయం తెలుస్తుంది. అతను ఒంటరిగా అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతను తన వైఫ్ను ఆమె అమ్మ ఇంటికి డ్రాప్ చేయాలని నిర్ణయించుకుంటాడు. తద్వారా ఆమె సేఫ్గా ఉంటుంది. అతని కారును ఒక వ్యక్తి రెడీ చేస్తున్నాడు. కాని అతను కార్లో ఏదో పెట్టి వెళ్ళిపోతాడు. మైకేల్ అతను చూసి, నువ్వు కార్లో ఏం పెట్టావు అని అడుగుతాడు. ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి పరిగెత్తుతూ వెళ్లడం మొదలుపెడతాడు. దాంతో మైకేల్కి డౌట్ వచ్చి తిరిగి కారు చూస్తాడు. కార్లో అతని వైఫ్ ఉంది. అనుమానం వచ్చి అతను కారు నుండి దిగు అని గట్టిగా అరుస్తాడు. కాని అంతకుముందే కార్ బ్లాస్ట్ అవుతుంది. అతని వైఫ్ స్పాట్లో చనిపోతుంది. మైకేల్ పూర్తిగా బ్రేక్ అవుతాడు. ఇక్కడ గాడ్ ఫాదర్ అన్ని గ్యాంగ్ లీడర్లతో కలుస్తాడు. వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. టాటలాగ్లియా గ్యాంగ్ లీడర్ ఫిలిప్పో కూడా వచ్చాడు. మిగతా గ్యాంగ్స్టర్స్లందరూ, మేము మా ప్లేస్లలో మళ్లీ దారులు పెట్టాలి, కాని మీరు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మా వర్క్ జరగడం లేదు, మా మధ్య గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి అని చెప్తాడు. కాని ఇప్పుడు గాడ్ ఫాదర్, నాకు దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు ఎక్కడైనా మీరు కోరుకున్నట్టు మళ్లీ దారులు పెట్టుకోండి అని చెప్తాడు. కాని ఇప్పుడు గ్యాంగ్స్టర్స్లు భయపడతారు. ఎందుకంటే సన్నీ మరణానికి రివెంజ్ తీసుకోవడానికి గాడ్ ఫాదర్ మళ్లీ గ్యాంగ్ వార్ స్టార్ట్ చేస్తాడేమోనని. అప్పుడు గాడ్ ఫాదర్ అందరికీ ప్రామిస్ చేస్తాడు, నేను నా గ్యాంగ్ ఎవరిపైనా అటాక్ చెయ్యం. నా కుమారుడు మైకేల్ ఇటలీలో ఉన్నాడు. అతను తిరిగొచ్చినప్పుడు ఏ గ్యాంగ్ కూడా అతనిపై అటాక్ చేయకూడదు. అతను సేఫ్గా ఉంటే నేను ఎవరిపైనా అటాక్ చేయను. అతనికేదైనా జరిగితే ఇక్కడ ఒక్క గ్యాంగ్ కూడా మిగలదు, గుర్తుంచుకోండి అని వార్నింగ్ ఇస్తాడు. ఈ మాట అందరూ అంగీకరిస్తారు. ఫిలిప్పో కుమారుడు సోలోజో చనిపోయాడు. గాడ్ ఫాదర్ కుమారుడు సన్నీ కూడా చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు అకౌంట్ ఈక్వల్. కాబట్టి ఇక ముందు అలాంటి అటాక్ ఉండదు అని చెప్పి గాడ్ ఫాదర్ ఫిలిప్పో ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. మైకేల్ ఇక్కడ ఇటలీ నుండి తిరిగి వస్తాడు. తన పాత గర్ల్ఫ్రెండ్ తన ఇంటికి పిలుస్తాడు. ఆమె రాకూడదు అని అనుకుంటుంది. కాని మైకేల్ ఆమెను కన్విన్స్ చేసి తీసుకొస్తాడు. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. ఈ రోజు నుండి మైకేల్ గ్యాంగ్ లీడర్ అండ్ అన్ని బిజినెస్లు అతనే రన్ చేస్తాడు. గ్యాంగ్లో కొందరికి ఈ ఐడియా మంచిగా అనిపించదు. కాని గాడ్ ఫాదర్ వాళ్ళని ఒప్పిస్తాడు. నా మీద ట్రస్ట్ పెట్టండి, నేను తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వాళ్లు కూడా అంగీకరిస్తారు. ఇప్పుడు మైకేల్ గ్యాంగ్ లీడర్. అతను టామ్ను అడ్వైజర్ పొజిషన్ నుండి తొలగించి తన తండ్రి గాడ్ ఫాదర్ను తన అడ్వైజర్గా అపాయింట్ చేస్తాడు. ఇప్పుడు టామ్ కేవలం వాళ్ళ లాయర్గా మిగిలుంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. మైకేల్ లాస్ వేగస్లో ఒక పెద్ద కెసినో కొనుగోలు చేయడానికి వస్తాడు. అతను జానీతో కలుస్తాడు. జానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ సహాయంతో పెద్ద హీరో అయ్యాడు. కాబట్టి మైకేల్ ఇప్పుడు చెప్తాడు, నేను ఈ కెసినో కొంటున్నాను. నువ్వు సంవత్సరానికి కనీసం 5 సార్లు ఈ కెసినోకు వచ్చి స్టార్ వాల్యూ పెంచాలి అండ్ మాకు ప్రాఫిట్ వచ్చేలా చెయ్యాలి. అంతేకాకుండా నీ హాలీవుడ్ స్టార్స్ను కూడా ఈ కెసినోను రికమెండ్ చేయి అని చెప్తాడు. దానికి ఓకే జానీ చెప్తాడు. నేను మీ ఫ్యామిలీ కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ అరేంజ్మెంట్లన్నీ చేసి మైకేల్ ఆ కెసినో ఓనర్తో కలుస్తాడు. కాని అతను కెసినో అమ్మడానికి ఇష్టపడడు. ఎందుకంటే అతను వాళ్ళ రైవల్ గ్యాంగ్ని సపోర్ట్ చేస్తాడు. అతనికి తెలుసు ప్రస్తుతం గాడ్ ఫాదర్ వీక్ అయ్యాడు. కాబట్టి తన బిజినెస్ రన్ చేయడానికి ఇప్పుడు గాడ్ ఫాదర్ కాదు, మరో గ్యాంగ్ అవసరం. ఇదంతా విని మైకేల్ తిరిగి వస్తాడు. మైకేల్ తన పాత గర్ల్ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు మైకేల్ తన నాన్నతో చెప్తాడు,
మీరు చాలా వర్క్ చేశారు, ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అని. కాని గాడ్ ఫాదర్ ఇంకా మైకేల్కి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని. మన ఫ్యామిలీలో ఒక వ్యక్తి మిమ్మల్ని గ్యాంగ్స్టర్స్ మీటింగ్కి వెళ్ళమని చెప్తాడు. కానీ అతనిపై ట్రస్ట్ పెట్టి మీరు అక్కడ వెళ్ళకండి, వెళ్తే చనిపోతారు. బాబూ, నేను సన్నీ లేదా ఫ్రెడోని ఈ బిజినెస్లోకి తీసుకురావాలనుకున్నాను. నాకు తెలుసు మీ ఆలోచన, మీ లైఫ్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్, కాబట్టి మీరు ఇదంతా చేయకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు నాకు మీరు ఈ దందానోకి ట్రాక్ చేయాల్సి వచ్చింది. నన్ను మర్చిపో బాబు అని చెప్తాడు. అప్పుడు మైకేల్ చెప్తాడు, ఏమీ లేదు నాన్న, మీరు బాధపడకండి, మేమేం కోల్పోయామో అదంతా తిరిగి వస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాతని చూపిస్తారు. మైకేల్ కుమారుడు కొంచెం పెద్దవాడయ్యాడు. గాడ్ ఫాదర్ సంతోషంగా తన మనవడితో గార్డెన్లో ఆడుకుంటున్నాడు. అప్పుడు అతనికి హార్ట్అటాక్ వస్తుంది అండ్ అతను అక్కడే చనిపోతాడు. అతని ఫ్యూనరల్లో అన్ని గ్యాంగ్ లీడర్స్ వస్తారు, గాడ్ ఫాదర్ వార్నింగ్ ప్రకారం. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి మైకేల్కి చెప్తాడు, మిగతా గ్యాంగ్ హెడ్స్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు, మీరు కూడా రావాలి అని. మైకేల్కి తెలుసు వాళ్ళతన్ని ఫినిష్ చేయడానికి మీటింగ్ పెట్టారు అని. అప్పుడు అతను చెప్తాడు, నేను ఖచ్చితంగా వస్తాను, కాని కోనీ పిల్లల నామకరణం ఉంది, ఆ ఫంక్షన్ తర్వాత వస్తాను అని చెప్తాడు. నామకరణ ఫంక్షన్ సమయంలో మిగతా 5 రైవల్ గ్యాంగ్స్ కొంచెం రిలాక్స్ అవుతుంటాయి. కాని మైకేల్ ఈ టైంని యూజ్ చేసి తన మనుషులను పంపిస్తాడు అండ్ ఆ 5 గ్యాంగ్స్ లీడర్స్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఫినిష్ చేస్తారు. ఒక గ్యాంగ్స్టర్ను లిఫ్ట్లో, మరొకరిని మసాజ్ పార్లర్లో, ఇలా అన్ని రైవల్ గ్యాంగ్స్ను ఫినిష్ చేస్తాడు. అండ్ వారి ఫ్యామిలీలో ఉండి మైకేల్ను డెఫ్ ట్రాప్లోకి తోసే మనిషిని కూడా మైకేల్ మనుషులు ఫినిష్ చేస్తారు. ఇంతలో మైకేల్కి తెలుస్తుంది, అతని పెద్ద సోదరుడు సన్నీని కోనీ భర్త కారులోనే చంపాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని కోనీకి తెలియాలని. దాంతో కోనీ కోపంతో తన సోదరుడు సన్నీకి కాల్ చేస్తుంది. అవకాశం చూసి కారులో ఉండి అతని సహచరులు సన్నీని చంపేస్తారు. ఇప్పుడు మైకేల్ కారులోని పట్టుకుని అడుగుతాడు, నువ్వు సన్నీని ఎందుకు చంపావు అని. అతను నేను చంపలేదు, నిజానికి అతను మన గ్యాంగ్ సపోర్టర్ కాబట్టి అతను అక్కడున్నాడు అని చెప్తాడు. మైకేల్, నువ్వు ఏ గ్యాంగ్స్ మీద రిలై చేసి అక్కడున్నావో నేను అవన్నిటినీ హెల్కు పంపించేశాను అని అతనికి చెప్తాడు. ఇది విని కారులో కోపంగా చూస్తాడు. మైకేల్, భయపడకు, నేను నిన్ను చంపను, ఎందుకంటే నిన్ను చంపితే నా సిస్టర్ విధవ అవుతుంది. నువ్వు లాస్ వేగస్ వెళ్ళు, అక్కడ బిజినెస్ హ్యాండిల్ చేయి చెప్తాడు. కారులో కూడా లాస్ వేగస్కు బయలుదేరబోతున్నాడు. కాని మైకేల్ మనుషులు అతన్ని ఫినిష్ చేస్తారు. కోనీ విధవైనా సన్నీ కోసం మైకేల్ అతని జీవంగా ఎలా వదలగలడు? కోనీ పరిగెత్తుకుని వచ్చి మైకేల్ మీద అరుస్తుంది, మీకు కేవలం సన్నీ మరణానికి రివెంజ్ తీసుకోవాలనే కదా, నా గురించి నా పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేదు? కనీసం నా గురించి కాకపోయినా నా పిల్లల గురించి ఆలోచించడా నా భర్తను క్షమించేవారివి అని ఏడుస్తుంది. తర్వాత మైకేల్ వైఫ్ ఆమెను కూల్ చేస్తుంది. అప్పుడు కోపంగా ఆమె మైకేల్ వైఫ్ మీద న్యూస్ పేపర్ విసిరి, చూడు మీ భర్త ఎంతమంది ప్రాణాలు తీసుకున్నాడు, నా భర్తను కూడా చంపేశాడు అని అరుస్తుంది. మైకేల్ ఏదో విధంగా కోనీని కూల్ చేసి పంపేస్తాడు. ఇప్పుడు అతని వైఫ్ అడుగుతుంది, కోనీ నిజమే చెప్పిందా అని. మైకేల్ చెప్తాడు, లేదు, నేనెవర్ని చంపలేదు అని. ఇది విని అతని వైఫ్ కూలై అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైకేల్ అబద్ధం చెప్పాడు, ఎందుకంటే అతని పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కావని. మైకేల్ వైఫ్ రూమ్ నుండి ఇదంతా చూస్తుంది. వాళ్ళ గ్యాంగ్ మనుషులు మైకేల్ చేతులు తీసుకుని ముద్దు పెడుతున్నారు. అంటే ఇప్పుడు మైకేల్ గాడ్ ఫాదర్. గ్యాంగ్ కొందరు డిస్కస్ చేయడానికి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేస్తారు. ఇది పూర్తి మెమరబుల్ సీన్ అనే చెప్పాలి. డోర్ నెమ్మదిగా క్లోజ్ అవుతుంది. మైకేల్ వైఫ్కి రియలైజ్ అవుతుంది, ఇప్పుడు ఆమె భర్త గాడ్ ఫాదర్, అతను తనకు అబద్ధం చెప్పాడు, ఎవరిని చంపలేదు అని. ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది మైకేల్ ఇదంతా చేశాడని. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. కారులోను రోడ్డు మీద సన్నీ కొట్టేసి అది 4 రోజులు షూట్ చేశారు. ఊహించండి ఎంత టేక్స్ తీసుకుని ఉండాలి. రెండోది, తన కుమారుడి మరణంపై గాడ్ ఫాదర్ అంటే యాక్టర్ మార్లిన్ బ్రాడో ఇలా చాలా ఏడిపిస్తాడు. ఆ సీన్ లో అతను గ్లిజరిన్ యూజ్ చేయలేదు, రియల్ గా అతను ఏడుస్తాడు. దట్ ఈజ్ మెథడ్ ఆఫ్ యాక్టింగ్. ఈ మూవీని పూర్తి చేయడానికి సుమారు 62 రోజులు పట్టింది. ఆ సీన్ తో గాడ్ ఫాదర్ హాస్పిటల్లో ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు మార్లిన్ బ్రాడో ప్లంగ్ లో చాలా చోట్ల చీజులు దాచిపెట్టారు. ఎవరు అతన్ని లిఫ్ట్ చేయలేకపోయారు. నిజానికి ఇది మార్లిన్ బ్రాడో ఫ్రాంక్. ఈ స్టోరీ రైటర్ మారియో ఫుజో కేవలం 20 పేజీలు రాసినప్పుడే మా పారామౌంట్ పిక్చర్స్ ఈ పూర్తి స్టోరీ రైట్స్ కొనుగోలు చేసింది. గెస్ చేయండి వాళ్ళకి ఈ స్టోరీలో ఎంత స్పెషల్ కనిపించి ఉండాలి. ఈ మూవీకి 3 ఆస్కర్స్ వచ్చాయి, బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ స్టోరీ. చివరి వరకు మీరు విన్నారనంటే మీ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.